బ్రేకింగ్ న్యూస్ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీకి మరో షాక్ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తల కష్టాలను జగన్మోహన్ రెడ్డి ఏనాడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత నెల 6వ తేదీన జగన్మోహన్ రెడ్డిని కలిసిన సమయంలో తనపై ఐటీ దాడులు కూడా జరిగాయని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ అగ్రనేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి పైన ఘాటు విమర్శలు చేశారు గ్రంథి శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గాను అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ రాజీనామా లేఖను చూపించడం జరిగింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి నా రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతూ ఆయనకి ఈ లేఖను పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా నా వ్యక్తిగత కారణాలతోటి గతంలో కిందట నెలలో ఆయన కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆ రోజు ఆయన మే నెల దాకా మరి పార్టీ కార్యక్రమాలు అయ్యి అని చెప్తున్నారు. మే నెల దాకా సమయం అని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజే మీ అందరికీ తెలుసున్నదే ఆయన కలుస్తున్న రోజున ఆయన దగ్గర ఉండగానే రైడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఆ టైంలో కూడా ఏదన్నా చిన్న వాటి ధైర్యవచనాలు ఏమన్నా వస్తాయేమో అనుకున్నాను. అటువంటిది ఏమి లేకుండా పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి, మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. పార్టీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఏంటనేది ఆ క్షణంలో ఆయన నాయకులు కార్యకర్తల పట్ల ఒక సానుకూలమైన దృక్పథంతో ఆలోచిస్తున్నారనేది నాకు అనిపించలా. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి, దానికోసం మేము అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి గతంలో ఆయన ఇంటి దగ్గరికి వచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పడం జరిగింది. నిజంగా ఆయనకి నా మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన పరిపాలన పూర్తిగా రాష్ట్రాన్ని 4 భాగాలుగా విభజించి నలుగురికి పెత్తనం అప్పచెప్పడం, ఆ నలుగురికి పెత్తనం అప్పచెప్పడంలో ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారికి 4 సంవత్సరాల పాటు ఆయన పెత్తనంలోనే ఉంది. వాళ్ళు కొంతమంది చేతుల్లో కీలుబొమ్మల కింద ఉండి నాకు పార్టీలో ఎటువంటి గౌరవమైన స్థానం కల్పించారు ఏంటనేది ఎవరి మాటలని మరి ఏ రకంగా నాకు సంస్థ స్థానాన్ని మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాగర్, చెప్పండి. వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బట్ ఎవరు బయటకు వచ్చినా సరే జగన్ తీరును విమర్శిస్తూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పటికైనా జగన్ తీరును మార్చుకుంటారా? ఇది తీవ్రమైన నష్టంగా భావిస్తున్నారా జగన్ పార్టీ? ప్రియ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తన వైసీపీ పార్టీ శాశ్వత సభ్యత్వంతో పాటుగా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి సైతం రాజీనామా చేశారు. గ్రంథి శ్రీనివాస్ బాటలో నియోజకవర్గ వైసీపీ నేతలు, ముఖ్య నేతలు కూడా ఆయన బాటలోనే పయనించారు. మరోపక్క మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపినట్టు గ్రంథి శ్రీనివాస్ చెప్పడం జరిగింది. వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి సాయశక్తులా కృషి చేసినా కూడా పార్టీలో కనీస సముచిత స్థానం తనకు కల్పించడంలో విఫలమయ్యారంటూ కూడా గ్రంథి శ్రీనివాస్ చాలా బాధగా మాట్లాడుతూ వీడియో కూడా రిలీజ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మిగిలిన ప్రజా సమస్యల మీద చాలా పోరాటాలు చేసాం, అయినా కూడా పార్టీలో కనీస గుర్తింపు లేదంటూ కూడా గ్రంథి శ్రీనివాస్ చెప్పారు. 2019లో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద పోటీ చేస్తే పార్టీ నుండి కనీస సహాయ సహకారాలు అందలేదంటూ కూడా గ్రంథి శ్రీనివాస్ తన ఆవేదన
ఆవేదనతో చెప్పడం జరిగింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా ధైర్యంగా ఎటువంటి భయం లేకుండా పోటీ చేశాము, గెలవడం కూడా జరిగిందని కూడా చెప్పారు. మాజీ సీఎం జగన్ కలిసినప్పుడే భీమవరంలో తన ఇంట్లో ఐటీ సోదాలు జరిగినాయి. వారం రోజుల పాటు ఏకదాటిన 7 రోజుల పాటు ఐటీ సోదాలు జరిగిన కనీస ధైర్యాన్ని కల్పించే మాటలు కూడా మాజీ సీఎం జగన్ చెప్పలేకపోయారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా తను అధికారంలోకి రావాలి, తను ముఖ్యమంత్రి చేయాలి, పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటూ మాట్లాడారు తప్ప ఏ రోజు కూడా తమ భవిష్యత్తు గురించి కానీ లేకపోతే నాయకులు కార్యకర్తల ఇబ్బందులు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా గ్రంథి శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్రాన్ని 4 ముక్కలుగా చేసి నలుగురిని ఇన్ఛార్జీలుగా పెట్టారు. 4 భాగాలుగా విభజించి మొత్తం 4 పెత్తందారులు పెట్టారు. వారి పెత్తనం కింద నలిగిపోయామంటూ కూడా గ్రంథి శ్రీనివాస్ బాధపడుతూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ప్రియా, ఏదేమైనా కూడా వైఎస్ఆర్సీపీకి ఇటు ఏలూరు జిల్లా నుండి అప్పటి ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని రాజీనామా అనంతరం ఇప్పుడు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా నుండి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు. ఇదే గ్రంథి శ్రీనివాస్ బాటలో పశ్చిమ గోదావరి జిల్లా నుండి మరింత మంది నేతలు ఉండే అవకాశం ఉంది. మరోపక్క స్థానికంగా తనకు సముచిత స్థానం కల్పించకపోవడం, ఎవరితో తనకు ఇబ్బందులు ఉన్నాయో వారినే జిల్లా అధ్యక్ష పదవులకు కట్టబడడంతో పాటుగా గ్రంథి శ్రీనివాస్ కి ఎవరైతే వ్యతిరేక వర్గంగా ఉన్నారో వారిని పెంచి పోషించడంలో వైఎస్ జగన్ తో పాటుగా పార్టీ అధిష్టానంలో ఉన్న ముఖ్య నాయకులు ప్రవర్తించారు. దాని వల్ల తను ఎంతో మనస్తాపానికి గురయ్యానంటూ కూడా గ్రంథి శ్రీనివాస్ తన సన్నిధుల దగ్గర బాధపడుతున్నట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. ప్రియ, రైట్ సాగర్, అయితే ఎవరైతే రాజీనామా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రధానంగా 3 వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళ చేతుల్లోనే పార్టీ ఉంది, వాళ్ళ కనుసనల్లోనే అంతా జరుగుతుంది అని విమర్శిస్తూ జగన్ తీరును కూడా తప్పుపడుతున్నారు. మరి ఇలా రాజీనామాల పరంపర తర్వాత అయినా జగన్ తీరును మార్చుకునే అవకాశం ఉందా? ఆ నేతలతో ఏమైనా చర్చించే అవకాశం ఉందా? అయితే వైఎస్ జగన్ ఇప్పటి వరకు కూడా రాజీనామా చేసి వెళ్తున్న నేతలతో ఎక్కడా కూడా ఆయన మాట్లాడటం లేదు. అయితే గ్రంథి శ్రీనివాస్ శిక్షలో మాత్రం మధ్యవర్తిత్వంగా మాజీ మంత్రులు కారుపూర్ నాగేశ్వరరావుతో పాటుగా పేర్ని నాణేలను పంపించారు. కొంత రాజీనామా విషయంలో వెనక్కి తగ్గాలి, ముందు అంతా మంచి జరుగుతుందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసినా కూడా గ్రంథి శ్రీనివాస్ గత 3 నెలలుగా ఆయన పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. ఎన్నికలు అయినప్పటి నుండే కూడా ఆయన చాలా ముభావంగా ఉంటూ వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి తనకు కట్టబెట్టకుండా తన వ్యతిరేక వర్గం వారికి ఇవ్వటం మీద కూడా ఆయన పూర్తిగా అలకపోయినారని చెప్పుకోవచ్చు. అప్పటి నుండి కూడా ఆయన మాట్లాడితే డైరెక్ట్ గా జగన్ తోనే మాట్లాడుతాం తప్ప కింద ఎవరైతే గ్రంథి శ్రీనివాస్ చెప్తున్నారో పెత్తందారులతో మాట్లాడను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మనకు మధ్యవర్తిత్వం వహించడానికి వచ్చినటువంటి కారుపూర్ నాగేశ్వరరావుతో పాటు పేరు నాని కూడా ఇదే విషయం గ్రంథి శ్రీనివాస్ చెప్పడం జరిగింది. ఇటు సజ్జల, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి ఇట్లా కొంతమంది నాయకుల కింద చిన్న చోటమోటా నాయకులతో పాటు ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డామంటూ కూడా ఆయన మాట్లాడడం ఇప్పుడు కొంత వైరల్ గా మారిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా రాజీనామా చేయడంతో పూర్తిగా వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చిందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ప్రియ, రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.